ఈ రోజు ఎక్కడో వార్త చూశాను, పవన్ కళ్యాణ్ ఏదో ఫోటో మార్పు చేశారని, ఎక్కడో మహాకుంభమేళకు పోయారో ఎక్కడో మార్పు చేశాడని చెప్పేసి తిరుపతిలో ఎక్కడో కేసు పెట్టారంట. ఎవరు చేయకండి, చేయడం తప్పు. అది నేను నిన్న వీడియోలోనే చెప్పాను. ఈ రోజు మార్నింగ్ చూసాను ఎక్కడో కేసు అయింది అని చెప్పేసి, ఈ రోజు ఎక్కడో స్క్రోలింగ్ వస్తుంది. తప్పు చేయకండి. కానీ అంతకంటే దారుణంగా, ఘోరంగా జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెల పైన ఇంకా ఆ ట్రోలింగ్ ఆగట్లేదు. చాలా దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారంట. దాని గురించి ఎంత దారుణంగా నాకు అవి పోస్టులు కూడా వచ్చాయి. నేను ఇక్కడ పెట్టలేను. సభ్య సమాజం వాటిని హర్షించరు. మనలాంటి వాళ్ళు అవి చూపించకూడదు. అంత దారుణంగా గలీజ్గా వాళ్ళు రాస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వచ్చినప్పుడు వారి కుమార్తెలతో తీసుకున్న ఫొటోస్ ను కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకుంటారా అన్నది మేము అడుగుతున్న ప్రశ్న. చిన్న మెసేజ్లు పెడితే ఒక్కొక్కడి పైన 10 కేసులు పెట్టి హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు 10 డిఫరెంట్ స్టేషన్స్ కు తిప్పించి సునకానందం పొందారే. హోంమంత్రి గారిని అలాగే నారా లోకేష్ అడుగుతున్నా. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న వీళ్ళని అడుగుతున్నా. ఈ రోజు వచ్చి కేసు పెడుతున్నారు. కేసులు తీసుకుంటున్నారా, కేసులు బుక్ అవుతున్నాయా అని మేము అడుగుతున్నాం. ఆగా మేఘాల మీద తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఏదో జరిగిపోతుందన్నట్లు మరీ దారుణంగా అయితే అండి, ముసుగేసి ఏదో ఒక 100 మర్డర్లు చేసిన వాళ్ళకి వేస్తారు చూడండి. వాళ్ళ చట్ట ప్రకారం ఉంటే చేయొచ్చు, తప్పులేదు. ముసుగేసి మరీ ప్రజలకు అంటే ప్రెస్ ముందు పరిచయం చేశారే. ఇప్పుడు మరి వీళ్ళు శుద్ధపూసలా? పోలీసు వాళ్ళను అలాగే మరి ముఖ్యంగా హోంమంత్రిని నారా లోకేష్ని అడుగుతున్నాను, ఇటువంటి ట్రోలింగ్ చేసే వాళ్ళు శుద్ధపూసలా? వన్ సైడెడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చిన్న మెసేజ్ పెట్టినా వాళ్ళ పైన కేసులు, దాడులు, రెడ్డి లంజా కొడకల్లారని బూటుకాలతో తన్నడాలు, దారుణంగా ట్రీట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పైన మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం పైన ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తున్నా గానీ నిమ్మకు నీరెత్తినట్టుంది. ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. హోంమంత్రి గారు, మీకేనా కుటుంబాలు ఉన్నాయి? మీకేనా ఆత్మాభిమానం ఉంది? నారా లోకేష్, మీకేనా తల్లిగారు ఉండేది? ఎవరికి లేరా ఇక్కడ తల్లులు? ఎవరికి పిల్లలు లేరా? ఇంటెన్సిటీ చూడండి. ఇది ఎక్కడ ఏ పచ్చ మీడియా కుక్క కూడా దీన్ని ప్రచారం చేయదు. అంటే ఇంటెన్సిటీ ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎవరైనా ఏదైనా అంటే దాన్ని చాలా పెద్ద చేసి, ఇప్పుడు నారా లోకేష్ గారి తల్లినో లేకపోతే వంగల్పూడి అనిత కుటుంబ సభ్యులను అంటే మాత్రం ఆంధ్ర రాష్ట్ర మొత్తం అన్ని కుటుంబాల్లో వాళ్ళ తల్లుల్ని వాళ్ళ పిల్లల్ని అన్నట్టు మనం ఫీల్ అవ్వాలి. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్లలో ఎవరిని తిట్టినా, జగన్మోహన్ రెడ్డి గారి కూతురుని తిట్టినా అది అసలు లెక్కలోకి రాదు. దాన్ని పట్టించుకోకూడదు. ఇది పచ్చ మీడియా కుక్కలు చేసే దురాఘాతాలండి. అన్నిటికంటే దారుణమైన ట్రోలింగ్ చేసేది ఆ ఎల్లో మీడియా. వాళ్ళని పెట్టాలి జైల్లో నెలలు. ఇంత దారుణంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు వాళ్ళ రాజకీయాల్లో ఉన్నారా? వాళ్ళు పబ్లిక్ లైఫ్లో ఉన్నారా? వాళ్ళని ఎందుకంటే ట్రోల్ చేయాలి? భువనేశ్వర్ గారిని ఎవరో ట్రోల్ చేస్తే నేను ఖండించిన. నిన్న నేను పవన్ కళ్యాణ్ గురించి కూడా నేను ఎక్కడ కూడా అతను మహాకుంభమేళకు పోయిన ఫోటోలు కూడా నేను పెట్టలేదు. పబ్లిక్ ప్రాపర్టీయే, పబ్లిక్ కోసమే వాళ్ళు తీసారు ఆ వీడియోలు. అయినా కానీ నేను పెట్టలేదు. పవన్ కళ్యాణ్కి పొట్టు ఉంది, ఆ పొట్ట లేదా? మనకు ఎందుకండి పవన్ కళ్యాణ్ పొట్టు ఉంటే పొట్ట లేకపోతే? అఫ్కోర్స్ ఫిట్గా ఉంటే ఎవరికైనా మంచిది అనేది ఎవరైనా చెప్తారు. యాజ్ ఎ డాక్టర్ నేను కూడా చెప్తాను, ఫిట్గా ఉండాలా, ఫిట్గా ఉంటే మంచిది అనేది. అంతే తప్ప వేరే వాళ్ళకు పొట్ట వచ్చింది, పొట్ట లేదు. అఫ్కోర్స్ అతను సినిమా యాక్టర్ కాబట్టి ఏంటి ఇట్లా తయారాడు అనేది జనాలు అనుకుంటారేమో. దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ అది సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు. రాజకీయాల్లో ఇంకా లావుగుండే వాళ్ళు ఉన్నారు, అది సంబంధమే లేదు. ఒక మగ వ్యక్తి పొట్టపైన అసభ్యంగా పోస్టులు పెట్టారు అని చెప్పి కేసులు నమోదు చేసినట్టు చేయండి. ఏదైనా తప్పుగా అనిపిస్తే చేయండి, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. నా ఉద్దేశం ప్రకారం ఎవరు ఆహార్యం గురించి మాట్లాడకూడదు, అది తప్పు. మరి ఆడపిల్లల్ని, రాజకీయాలకు సంబంధం లేని ఆడపిల్లల్ని ట్రోల్ చేస్తుంటే ఎందుకు కేసులు బుక్ చేయట్లేదు? ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు? ఎందుకు ఆ మాట్లాడిన వాళ్ళని 10 డిఫరెంట్ పోలీస్ స్టేషన్లకు తిప్పట్లేదు? ఇది అంటే మన చట్టాలు ఇట్లా చెప్తాయండి. అధికారంలో ఉన్న వాళ్ళకి తొందరగా యాక్షన్ తీసుకోండి, అదే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా తిడితే దాని గురించి పట్టించుకోవద్దు అని చెప్పేసి మన చట్టాలు చెప్తాయా? మన శిక్షాస్మృతి చెప్తుందా? నాకు డౌట్ అండి. మీరే క్లారిఫై చేయండి. నాకు నిజంగానే డౌట్గా ఉంది. మనం చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే ఏదైనా అన్నట్లు మన చట్టాల్లో ఉన్నాయా? ఎందుకు ఈ వివక్ష? అంటే ప్రజలు ఓటేసింది దేనికండి? ఓట్లేసేటప్పుడు ఎవరు ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ఓట్లేస్తారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం 5 కోట్ల మందికి కదండి. లేదు తెలుగుదేశం వాళ్ళ కోసము, జనసేన వాళ్ళ కోసమే ప్రభుత్వమా? ఆ మాట చెప్పండి. ఇంకా డైరెక్ట్ బయటకు వచ్చి ఎందుకు ఇంత దారుణమా? తీవ్రంగా ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెల గురించి
అవాకులు చెవాకులు పేలుతున్న వారిపైన కఠినమైన యాక్షన్స్ తీసుకోవాలని, వారికి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎవరి గురించి మాట్లాడినా తప్పే. మనం పోరాడదాం. కుటుంబ సభ్యులు ఏం చేసినారు? తెలుగుదేశం వాళ్ళకే చెప్తున్నాను, ఈసారి మీరు తప్పించుకుంటారు, మీకు ఏం కాదని అనుకుంటున్నారేమో, అవన్నీ కూడా పోలీసు వాళ్ళకు అప్పగించారు. మా డేటాబేస్ లో కూడా ఉన్నాయి. ఖచ్చితంగా ఎవరైతే కుటుంబ సభ్యుల గురించి గలీజుగా మాట్లాడతారో వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయాల్సిందంతా వాళ్ళు కూడా చేస్తారు. గుర్తుపెట్టుకోండి.